I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. చాలా మంది అడుగుతుంటారు ఫస్ట్ సైకిల్ ఐవీఎఫ్ అయింది తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అని. దీనికి మెయిన్ ఆన్సర్ ఏంటంటే అసలు ఐవీఎఫ్ ఎందుకు చేశారు, కాజ్ ఆఫ్ ఐవీఎఫ్, కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అండ్ ఇండికేషన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, సో ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్, ఇవన్నీ ఇంపార్టెంట్. మెయిన్ ఎందుకంటే మనకు రివర్సిబుల్ కాజా ఇర్రివర్సిబుల్ కాజా దేనికోసం ఐవీఎఫ్ చేశారు. సో కొంతమందికి ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి, సో వాటికి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఒకసారి చేస్తే మళ్ళీ కూడా ఐవీఎఫ్ చేయవలసి ఉంటుంది. జనరల్ గా మనము బుక్స్ వైజ్ తీసుకుంటే 1 in 5 women లో జనరల్ గా వీళ్ళు ఐవీఎఫ్ అయిన తర్వాత కూడా న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ ఇండికేషన్స్, ఇర్రివర్సిబుల్ ఇండికేషన్స్ అంటే వీళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే సెకండ్ టైం కూడా ఖచ్చితంగా ఐవీఎఫ్ వెళ్ళాలి. లైక్ మేల్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్, మనకు ఆలిగో ఇస్టినో టెరటోజోస్పర్మియా అనుకున్నట్టు సివియర్ ఓట్స్ అంటారు, కౌంట్ తక్కువ ఉండి, మార్ఫాలజీ తక్కువ ఉండి, మొటిలిటీ 0 ఉండి, మొటిలిటీ చాలా తక్కువ ఉంటే వీళ్ళకు నార్మల్ గా అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కండిషన్ అజోస్పర్మియా, అసలు స్పర్మ్స్ 0 ఉన్నాయి, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా కానివ్వండి, వీళ్ళు డోనార్ స్పర్మ్స్ తీసుకున్నా లేకపోతే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ రిట్రైవ్ చేసుకున్నా కూడా వీళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా వీళ్ళు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, సో వీళ్ళు నార్మల్ గా వీళ్ళకు ఎరెక్షన్స్ ఉండవు అండ్ స్పర్మ్ ఎజాక్యులేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవ్రీ టైమ్ దే నీడ్ టు గో ఫర్ ఐవీఎఫ్ ఫర్ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్. ఫీమేల్స్ లో చూసుకుంటే బయోలేటరల్ ట్యూబల్ బ్లాక్, సో ట్యూబ్స్ 2 బ్లాక్ అయినాయి అనుకోండి, సో వీళ్ళకి కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 0 కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక కండిషన్ అట్రోఫిక్ ఓవరీస్, సో మనకు ఓవరీస్ లో ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో వీళ్ళు కూడా ఎవ్రీ టైం వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్రోఫిక్ ఓవరీస్ వల్ల కొంతమంది డోనార్ ఎగ్ కి వెళ్తారు, సో డోనార్ ఎగ్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు సెకండ్ టైం అయినా థర్డ్ టైం అయినా ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొంతమందికి ఎండోమెట్రియోసిస్, సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటాం, అంటే ఓవరీస్ 2 ఎండోమెట్రియోసిస్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ తో ఆక్యుపై అయిపోయి ఆల్మోస్ట్ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్, ఎండోమెట్రియోసిస్ ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి వీళ్ళకు జనరల్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావాలంటే సెకండ్ టైం థర్డ్ టైం ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ట్యూబెక్టమీ పేషెంట్స్, ఒకవేళ పేషెంట్ కి ట్యూబెక్టమీ అయిపోయింది, పిల్లలు ఏదైనా మిస్హ్యాప్ అయి చనిపోయారు, ఇప్పుడు పిల్లలు కావాలి అంటే ట్యూబ్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళాలంటే వీళ్ళకి ఖచ్చితంగా మనం ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్. సో ఇండికేషన్ బట్టి పేషెంట్ నెక్స్ట్ టైం సెకండ్ టైం ఐవీఎఫ్ వెళ్ళాలా, న్యాచురల్ గా వస్తుందా, ఇవన్నీ మన పేషెంట్ కు కొంచెం కౌన్సిల్ చేయడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.